మనం నిజంగా యోగ్యులమైతే భిన్నాభిప్రాయాలను కూడా అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుంది మనకి. మనకు యోగ్యత లేదనుకోండి, ప్రతి చిన్నదాన్ని అపార్థం చేస్తాం, ప్రతి దాన్ని తప్పుపడతాం. ఉదాహరణకి ఇటీవలి కాలంలో ఒక సేవకుడు, ఆరాధికుడు అనేక మంది యవ్వనస్తులను బలమైన ఆరాధనలో నడిపిస్తున్నవాడు. ఆరాధన వింటున్నారా? చాలా విలువైన విషయం చెప్తున్నాను. మీకు సంబంధించినవి ఏమైనా ఉంటే సభ తర్వాత మాట్లాడుకోండి. ఎందుకంటే ఇంత ఖర్చు దేవుడు మీతో మాట్లాడడానికే. సమాజంలో చాలా మందికి అవగాహన లేక భక్తులను కూడా తూలనాడి, తొందరపడి, ఆవేశపడి, అవమానించి ఇలాంటి వ్యవహారం ఈరోజు క్రైస్తవ సమాజంలో కొనసాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి నీతో మాట్లాడుతున్నాడు. లైవ్లో వింటున్న వారు కూడా కొందరు తొందరపడి, ఆవేశపడి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని పట్టించుకొని నిన్ను నువ్వు భ్రష్టుడిగా మార్చుకోకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని మాత్రమే దృష్టి పెట్టు. వ్యర్థులకు సంగతి పూర్తిగా వినకుండానే తొందరపడే స్వభావం ఎక్కువ. భక్తులకు సంగతి పూర్తిగా విన్న తర్వాత మొరపెట్టే స్వభావం ఎక్కువ. పరిశుద్ధాత్మ దేవుని నియమం ఇది. అందుకు నేను ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. భిన్నాభిప్రాయాలు వస్తాయి, కానీ మనం యోగ్యులమో కాదో మనం తెలుసుకోవడం ఎలాగో చెప్తున్నాను. ఇటీవల కాలంలో ఒక ఆరాధికుడు, ఒక సేవకుడు ఒక 100,000 మందిని సినిమా పాటలు వినడం మానేసేటట్లు చేసి దేవుని పాటలు వినడం నేర్పించాడు. ఫస్ట్ వారికి ఒక మంచి లక్షణం అలవాటైంది. సినిమా పాటల కంటే దేవుని పాటలు కూడా ఏమాత్రం తగ్గవు, మనం దేవుని పాటల్లో కూడా అలాంటి ఆనందాన్ని వెతకొచ్చు అనేటువంటి ఒక డైవర్షన్ అయితే వారికి వచ్చింది. బురదలో వెళ్లకుండా వారు దేవుని సన్నిధిలోనికి వచ్చే ఒక అవకాశం అతని ద్వారా ఏర్పడింది. మన వాళ్ళు బయలుదేరారు. ఇంకా పాటలు పాడే విధానం మీద సినిమా మ్యూజిక్ లాగుంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి తీర్పులు తీర్చేవారు బయలుదేరారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు. సినిమా పాటలు పాడి సినిమా పాటల్లో మ్యూజిక్లోనే పూర్తిగా మునిగి తేలినటువంటి చాలా మంది యవ్వనస్తులు దాన్ని వినడం మానేసి దేవుని పాటలు పాడడమే కాదు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం కూడా నేర్చుకుంటున్నారు, కన్నీళ్లతో ప్రార్థించడం కూడా నేర్చుకున్నారని మర్చిపోయారు. పైకి కనబడుతున్న పొరపాటును మాత్రమే టార్గెట్ చేశారు, కానీ లోలోన జరుగుతున్నటువంటి ఫలితాన్ని చూడలేకపోయారు. అలాగూ పైరూపాన్ని బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు, వేలు చూపుని బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు. అలాంటి స్వభావం ఒకవేళ మీలో ఇక్కడున్న వారిలో ఉంటే గుర్తుంచుకోండి, మీ దినములు ఈ ముగింపు దినాలలో త్వరగానే ముగియబోతున్నాయి. మీకు తెలుసా, సంఘం త్వరగా సిద్ధపడాలి. ఎప్పుడు ఇంకొకరిని గూర్చి మాట్లాడేవారు ఈ భూమి మీద సాతాను చేత నడపబడబోతున్నారు, ఈడ్చబడబోతున్నారు. వారి ద్వారా అభ్యంతరాలు, శ్రమలు ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి ఎవరి వలన అభ్యంతరం కలుగున వానికే శ్రమ. నీ నోటి మాట నిన్ను దేవుని దగ్గర దొరకబట్టేస్తుంది. జాగ్రత్త. నీ నోటి మాట నిన్ను దొరికేటట్లు చేస్తుంది. నీ తొందరపాటు స్వభావం, తొందరపాటు ఆలోచన నిన్ను దేవుని దగ్గర చిక్కించుకునేటట్లు చేస్తుంది. నీ మాటలతో నీవే చిక్కుపోతున్నావు, చిక్కుల్లో పడిపోతున్నావు. ఆయన ఇటీవలి కాలంలో తన మానసిక వేదనో లేదంటే కుటుంబ పరిస్థితిలో ఏ వేదనతో తను అలా చేశాడో తెలియదు, కానీ ఇటీవలి కాలంలో తలనీలాలు ఇచ్చుకున్నాడు, మొత్తం వెంట్రుకలంతా తీసేసుకున్నాడు. సంఘంలో చెప్పాడు, నేను ఇలా బాధపడుతున్నాను. దాని గురించి కూడా మాట్లాడ్డాడు. కొన్నిసార్లు మన ప్రాసెస్ ఎవరికి అర్థం కాదు, కానీ ప్రోగ్రెస్ బాగుందో లేదో చూడాలి. ఆత్మల రక్షణ జరుగుతుందా? లోకంలో ఉండవలసిన వారు సంఘంలోకి వస్తున్నారా? ఆ తర్వాత మెల్లిమెల్లిగా భక్తిలో నడుస్తున్నారా? విధానం మారుతుందా లేదా చూసుకోవాలి. లోకంలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా తీసుకొచ్చి సంఘంలో పెడితే వారిలో ఉన్న లౌకికాత్మ వారిని కూర్చొనివ్వదు. అలాంటి లౌకికాత్మకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇలాంటి సహోదరులు పనిచేయాలి సమాజంలో. అవును, మ్యూజిక్ ఒకటే అడ్డు కాదు. కొన్నిసార్లు మ్యూజిక్ లోకంలో విన్నట్లుగా ఉండొచ్చు, కానీ దాంట్లో ఉన్న సాహిత్యం ప్రజల్ని పట్టుకోవచ్చు. కొంత టైం పడుతుంది, ప్రతిదానికి కొంత టైం పడుతుంది. మనం ఎవరో చేయలేని పనులు చేసే వ్యక్తులని తూలనాడకూడదు.
అంతెందుకండి, సినిమా పాటలు పాడేటువంటి కొందరు సింగర్స్ని తీసుకొచ్చి దేవుని పాటలు పాడిస్తే కూడా దాన్ని కూడా విమర్శించారు మన వాళ్ళు. కానీ అలా పాడి కొందరు రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నారు, దాన్ని గుర్తించట్లేదు మన వాళ్ళు.